141 కోట్ల భారతీయుల ఆశలను ఆకాంక్షలను నిజం చేస్తూ కొన్ని వేల కోట్ల మంది క్రికెట్ అభిమానుల మనసులను గెలుచుకుంటూ ఇండియా T20 వరల్డ్ కప్ని గెలుచుకుంది. ఇంతకు ముందు చాలాసార్లు ఫైనల్కి వచ్చిన సెమీఫైనల్లోనూ ఫైనల్లోనూ చేతులెత్తేసిన టీమిండియా మళ్ళీ అదే పరిస్థితి ఏర్పడుతుందేమో అని చెప్పేసి ఒకంత భయం అందరికీ కలిగింది. ఎందుకంటే మొదటి 3 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయిన ఇండియా ఆ తర్వాత మళ్ళీ తేరుకుంటుంది అని ఎవ్వరూ అనుకోలేదు. కానీ ఇప్పటి వరకు తన మీద ఇప్పుడముప్పుడుగా విమర్శలు చేస్తూ విరాట్ కోహ్లీ అనే వ్యక్తిని ఇండియా జట్టులో ఓడించడం అనవసరం, అతను తీసి పారేయండి అని క్రికెట్ అభిమానులు, కొంతమంది క్రికెట్ పెద్దలు బోర్డు మీద ఒత్తిడి తెస్తూ, అలాగే సెలెక్టర్ మీద ఒత్తిడి తెస్తూ, కెప్టెన్ రోహిత్ శర్మ మీద ఒత్తిడి తెస్తూ చాలా పోస్టులు డైరెక్ట్గా పెట్టిన సందర్భాలు ఉన్నాయి. కానీ రోహిత్ శర్మ ఒకటే మాట అన్నాడు, కోహ్లీకి ఎప్పుడు ఆడాలో ఎలా ఆడాలో తెలుసు. అతను ఎన్నో విమర్శలను ఎదుర్కొన్నాడు, అలాగే కంబ్యాక్లో టన్నుల కొద్దీ పరుగులు కూడా చేశాడని, అతను ఖచ్చితంగా ఫైనల్లో అద్భుతమైన ఆట ఆడతాడని చెప్పేసి కితాబిచ్చిన రోహిత్ శర్మ మాటలను నిజం చేస్తూ 3 వికెట్లు కోల్పోయిన దశలో తాను పరుగులకి అంటే 6లకి 4లకి పోకుండా ఇప్పుడు చివరి వరకు కూడా తాను నిలబడాలి, క్రీజులో ఉండాలి, ఇది భారత జట్టుకి అవసరం ఇప్పుడు అని చెప్పేసి సింగిల్స్ మాత్రమే తీస్తూ క్రీజులో పాతుకుపోయిన దశలో అవతలి వ్యక్తికి అవకాశం ఇస్తూ రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ అలాగే ఇంకొక బ్యాట్స్మెన్ మొత్తం 3 అవుట్ అయిపోయిన తర్వాత శివం దూబే మిగతా బ్యాట్స్మెన్ కూడా అద్భుతంగా ఆడుతూ ఉంటే వాళ్ళకి అవకాశం ఇస్తూ తాను మాత్రం సింగిల్స్ చేస్తూ చివరి వరకు క్రీజులో నిలబడాలన్న పట్టుదలని ప్రదర్శించాడు కోహ్లీ. చివరి 18 ఓవర్ల వరకు అంటే 18 ఓవర్ల వరకు 17 ఓవర్ల చివరి వరకు ఇండియా పెద్దగా స్కోర్ చేసింది లేదు. అవతల కోహ్లీ ఏమో నిదానంగా ఆడుతూ అవతలి బ్యాట్స్మెన్కి అవకాశం ఇస్తుంటే అవతల బ్యాట్స్మెన్ కొంచెం శివం దూబే కానీ మరి ఇంకొకరు కానీ కొంచెం హిట్టింగ్ చేస్తూ స్కోర్ని పరిగెత్తించారు. కానీ అవసరమైన పరుగులు అప్పటి వరకు రాలే. 18 ఓవర్ నుంచి కోహ్లీ శివాలెత్తాడు. వరుస 18 ఓవర్లను 19 ఓవర్లను వరుస 6లతో రెచ్చిపోతూ వరుస 4లతో రెచ్చిపోతూ 70 చిల్లర పరుగులు చేసిన కోహ్లీ భారత్ 176 పరుగులు చేయడానికి అందులో ముఖ్య పాత్ర పోషించాడనడంలో ఎటువంటి సందేహం లేదు. చివరిలో వికెట్లు త్వరగా కోల్పోయినా అప్పుడు తప్పదు కాబట్టి టోటల్గా 176 పరుగులు చేసిన భారత జట్టు ఇప్పటి వరకు వరల్డ్ కప్ ఫైనల్లో ఇదే అత్యధిక స్కోరు. కాబట్టి మళ్ళీ ఆశలు అనేవి చిగురించాయి. తర్వాత బౌలింగ్కి వచ్చిన భారత జట్టుని ధీటుగా ఎదుర్కొన్నారు సౌత్ ఆఫ్రికా బ్యాట్స్మెన్. మొదటి బ్యాట్స్మెన్ని బుమ్రా త్వరగా అవుట్ చేసిన తర్వాత మిగతా వాళ్ళు క్రీజులో పాతుకుపోవడానికి ప్రయత్నించి క్లాసెన్ మాత్రం విపరీతంగా భయపెట్టాడు భారత బౌలర్ని. ఆ తరువాత వచ్చిన హార్దిక్ పాండ్యా మ్యాచ్ని టర్న్ చేసడంలో ఎటువంటి సందేహం లేదు. మొదట బ్యాటింగ్ చేసిన కోహ్లీ ఎలాగైతే ఆశలు సజీవంగా ఉంచాడో హార్దిక్ పాండ్యా కూడా తన భారతదేశ ఆశల్ని, ప్రజల ఆకాంక్షల్ని సజీవంగా ఉంచారనలో ఎటువంటి సందేహం లేదు. చివరి ఓవర్లలో క్లాసెన్ అవుట్ చేసి హార్దిక్ పాండ్యా 4 వికెట్లు తీస్తే బుమ్రా 3 వికెట్లు, అలాగే అక్షర్ పటేల్ కూడా ధారాళంగా పరుగులు ఇచ్చిన వికెట్లు తీసి టోటల్గా చివరి ఓవర్లో 16 పరుగులు చేయాల్సిన పరిస్థితికి నెట్టేశారు సౌత్ ఆఫ్రికా జట్టుని. కానీ అప్పటికి మిలెన్ లాంటి హార్డ్ హిట్టర్స్ ఇంకా క్రీజులో ఉన్నారు కాబట్టి ఇంకా భయంగానే ఉంది. వాళ్ళు కూడా చివరి ఓవర్లో ధారాళంగా పరుగులు తీసి సౌత్ ఆఫ్రికాలను గెలిపించాలన్న పట్టుదలను ప్రదర్శించారు. కానీ బౌండరీ దగ్గర ఉన్న సూర్యకుమార్ యాదవ్ అద్భుతమైన క్యాచ్తో ఆ చివరి బ్యాట్స్మెన్ అవుట్ చేయడంతో ఇక్కడ మనకి విజయం అనేది సాధ్యమైంది. మొదట కోహ్లీ ఎలాగైతే 176 పరుగులను సాధించడానికి భాగస్వామ్యాన్ని నిర్మించాడో సౌత్ ఆఫ్రికాను దెబ్బతీయడానికి
మన బౌలర్లు కూడా బూమ్రా, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్ వీళ్ళందరూ కూడా మంచి ఆటను ఆడి కోట్ల మంది భారతీయుల మనసులను గెలుచుకున్నారు. హ్యాట్స్ ఆఫ్ టు ఇండియా.